హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్స్లా నిమ్కీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం మనం ఒక బౌల్ని తీసుకొని ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. అదే కప్పుతో పావు కప్పు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో 2 స్పూన్ల వరకు నల్ల జీరాని వేసుకోవాలి. నల్ల జీరా ప్లేస్లో మీరు వామును కూడా వేసుకోవచ్చు. తర్వాత మనకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులోకి మనం డాల్డాని కూడా వేడి చేసుకొని కొద్దిగా వేసుకోవాలి. లేదు మీకు డాల్డా ఇష్టం లేకపోతే డాల్డా ప్లేస్లో మీరు నెయ్యిని కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా వేడిగా ఉంది కదా, చూసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే మళ్ళీ ఉండకట్టేస్తుంది. అలాగే మొత్తం పిండంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం ఉండకడితే ఇలా ఉండలా రావాలి. చూడండి, పట్టుకుంటే ఇలా ఉండలా రావాలి. అప్పుడు మనకి డాల్డా అయినా సరే లేదా నెయ్యి అయినా సరే బాగా సరిపోయినట్టు. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలిసేటట్టు పిండంతా కలుపుకోవాలి. గట్టిగా కాకుండా అలాగని మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవాలి. మీడియంలో కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మూత తీసుకొని మనం దీన్ని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం చపాతీకి సరిపడా ఉండలు ఎలా తీసుకుంటామో అలా తీసుకోవాలి. మీరు ప్లేస్ ఎక్కువగా ఉంటే ఒకేసారి కూడా చేసుకోవచ్చు. కొద్దిగా చపాతీ పిండిని తీసుకొని ఇప్పుడు ముద్దలుగా చేసుకొని ఇగో చపాతీలాగా మనం పాముకోవాలి. మనం కొద్ది కొద్దిగా పొడి పిండిని వేసుకుంటూ బాగా చపాతీలా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా పాముకోవాలి. కొద్ది కొద్దిగా పొడిపిండిని వేసుకుంటే మనకు అంటుకోకుండా బాగా నీట్గా వస్తుంది. ఇలా మొత్తం చపాతీని ఎంత పలచగా పాముకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మనకి కావాల్సిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం డైమండ్ షేప్లో కావాలనుకున్నాం కాబట్టి డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాము. ఒక నైఫ్ లేదా పిజ్జా కట్టర్ ఏదైనా ఉంటే దాంతో కట్ చేసుకోవచ్చు. ఇలా మనం చేసుకొని పిల్లలకి స్నాక్స్లా కూడా ఇవ్వచ్చండి. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు బయట కొని ఏదైనా ఇచ్చేయకుండా ఇలా ఇంట్లో చేసుకొని స్నాక్స్లో ఇస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, మొత్తం అంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత నైఫ్తో మనం ఇలా తీస్తే మనకి అదే చపాతీల పేటికి అంటుకోకుండా వచ్చేస్తుంది. చూడండి, ఎందుకంటే మనం పొడిపిండిని ఎక్కువగా వేసుకొని చేసుకోవడం వల్ల ఇలా వస్తుంది. వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే నేను ఇంకో మోడల్లా కూడా చేసుకున్నాను. ఇలా చపాతీ పిండిని ఇలాగా అంటే సైడ్ కట్ చేసుకుంటూ ఇలా రౌండ్గా చుట్టుకుంటే ఇది ఒక మోడల్లా వస్తుంది కదా. ఇలాగ అన్నింటినీ మొత్తం ఎన్ని కట్ చేసుకున్నాం అన్నింటినీ ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడడానికి కొంచెం బాగుంటాయి కదా, అందుకని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మొత్తం అన్నింటినీ ఇలాగ చేసుకున్న తర్వాత చూడండి, మొత్తం అన్నీ ఇలా అందంగా అంత బాగా వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మరిగిందో లేదో చూడడానికి ఒకటి వేసుకొని చూశాను. ఆయిల్ అయితే బాగా మరిగిపోయింది. ఇప్పుడు మనం మిగతావన్నింటినీ వేసుకొని అలాగే మీడియం ఫ్లేమ్లో, మరీ హై ఫ్లేమ్లో పెడితే బేగా మాడిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎందుకంటే ఇది మైదా పిండి కాబట్టి వైట్ కలర్లో ఉంటుంది, ఎక్కువగా గోల్డ్ కలర్ రాదు. మరీ ఎక్కువగా కలర్ రాలేదని వేయించుకుంటే మాడిపోతాయి. ఇలా వస్తే సరిపోతుంది, మనకు క్రిస్పీగానే వస్తాయి. ఆ బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా, ఆ బబుల్స్ ఫామ్ అయినవంతా ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడంతా మనకి ఫ్రై అయిపోయినట్టేని. ఆ టైంలో మనం తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మిగతావన్నిటిని కూడా అలాగే ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మనం ఇందులో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవైతే కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి కాస్త టైం పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ నెమ్మదిగా చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే బేగా మాడిపోతాయి, లోపలైతే ఉడకదు. అందుకని నేను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే మనకి ఇవి రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కదా. చూడండి, ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకుంటే మనకి స్నాక్స్ రెడీ అయిపోయినట్టేనండి.